సముద్రం దాటి వెళ్ళడం పెద్ద కష్టమైన పని కాదు, అంతకన్నా పెద్దమైన పనులు చేశాడు. అంతకన్నా పెద్ద కష్టమైన పనులు చేశాడు. అసలు లంకకి చేరుకోవడమే ఆయన చేసిన పెద్ద కష్టమైనటువంటి పని. దానికి ఆయనకి వచ్చినటువంటి ఇబ్బందులు ఏమిటి అన్నది కనపడతాయి. మొట్టమొదటి ఇబ్బంది, ఈయన ఇట్లా వెడుతూ ఉంటే సముద్రుడు తనలో ఉన్నటువంటి మైనాకుణ్ణి పిలిచి, నువ్వు కొంచెం పైకి రావయ్యా, పైకి వచ్చి చాలా కష్టపడి హనుమ పని చేస్తూ ఉన్నాడు, ఆయనకి విశ్రాంతినివ్వడానికి నువ్వు కాస్త పైకి వస్తే నీ మీద కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని ముందుకు పెడతాడు. ఎందుకంటే రామకార్యంలో మనం కూడా పాలు పంచుకుంటాం. రామకార్యంలో పాలు పంచుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకు అంటే ఇక్ష్వాకు వంశం వల్ల నేను పెంపొందా. సగర చక్రవర్తి కుమారుల వల్ల కదా ఇక్కడ నీళ్లు రావడం జరిగింది. ఆ భగీరథుడు వచ్చిన తర్వాత నీళ్లు నిండడం కూడా జరిగింది సముద్రంలోకి చేరి. కనుక ఆ వంశం వల్ల నేను పరిపుష్టమయ్యాను గనక ఆ వంశంలో ఉన్న రాముడి పనికి సహకరించటం నా ధర్మం. ఎందుకంటే కృతజ్ఞత అన్నది తప్పనిసరిగా ఉండాలి. ఏష ధర్మ సనాతన, ఇది సనాతనమైన ధర్మం. మనకి మేలు చేసినటువంటి వారికి అవసరానికి మనం కూడా ప్రత్యుపకారం చేయకపోతే మనం మనిషిగా పరిగణించబడం. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడం సనాతన ధర్మం. మరి నేనెలా చేస్తాను? హనుమ ఆగి నా దగ్గరకు వస్తే ఏదో అది మునిగిపోకుండా కూర్చోవడం లాంటివి ఏమన్నా చేస్తే చెయ్యొచ్చు, అది వేరే మాట. కానీ నేను చెయ్యలేనే, వేగంగా పెడుతున్నవాడు. అందుకని నువ్వు పైకురా. నువ్వెందుకు చేయాలి నా పని అంటే, నేను నీకు రక్షణ ఆశ్రయం ఇచ్చా, నా ఆశ్రితుడే గనక నేను నీకు ఆశ్రయం ఇచ్చినటువంటి దానికి ప్రత్యుపకారంగా నాకు ఈ సహాయం చేయి. ఇక్కడ ఇద్దరు ప్రత్యుపకారాలు. ఇంకొకటి, నువ్వు కూడా హనుమకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పర్వతాలకున్న రెక్కలన్నీ ఇంద్రుడు కొట్టేస్తూ ఉంటే హిమవంతుడికి మిత్రుడైనటువంటి వాయుదేవుడు నా కొడుకుని కొంచెం రక్షించమని అడిగితే వాయుదేవుడు వేగంగా తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు నిన్ను, ఇంద్రుడి బారి నుంచి రక్షించి. ఇక్కడికి వస్తే మేము చెప్పాం, ఈ పాతాళ బిలానికి ఈ పర్వతం అడ్డుగా ఉంటుంది, రాక్షసులు బయటికి రాకుండా ఒక బిరడా కొట్టినట్టు ఉంటుంది, ఇక్కడ ఇతన్ని ఉండనీయమన్నాం, అందువల్ల నీకు రెక్కలు పోకుండా రక్షించటం జరిగింది. మీ తండ్రి గారికి మిత్రుడు, నీకు ప్రాణ రక్షకుడు అయినటువంటి వాయుదేవుడు కుమారుడయ్యా ఆంజనేయుడు వస్తున్నాడు, అతన్ని ఆదరించడం నీకు ధర్మం కాదా? ఆదరించు. పైకి వచ్చి అతడికి కాస్త విశ్రాంతినిచ్చి మధురమైనటువంటి ఫలాలు, నీరు, తేనె ఇవ్వు అని సముద్రుడు మైనాకుడికి చెప్తే మైనాకుడు పైకి లేచాడు. పైకి లేచేటప్పటికీ ఇదేమిటి, నేను ఇట్లా బాణంలాగా వెడదామనుకుంటే అడ్డొచ్చింది అని చెప్పి హనుమ దాన్ని అరచేతితో కొట్టాట. పెద్ద దెబ్బే తగిలింది మైనాకుడికి. తగిలినా నొచ్చుకోలా, తెలియదు కదా, తెలిసి చేసిన పని కాదు కదా. అప్పుడు కొండలాగా ఉన్నవాడు మానవ రూపాన్ని ధరించి నమస్కారం చేసి, నేను మైనాకుణ్ణి, నీకు ఆతిథ్యం ఇవ్వడానికి పైకి లేచాను తప్ప మరొక కారణం కాదు, కాస్త విశ్రాంతి తీసుకుని కాస్త బలం పుంజుకుని ముందుకు వెళ్ళవలసినది అని ప్రార్థిస్తున్నాను అంటాడు. అంటే హనుమ అతడిచ్చినటువంటి ఫలాలని వాటన్నిటినీ చేతితో స్పృశించి ఆగకుండా, నేను ఆగను, రామకార్యానికి వెడుతున్న వాణ్ణి అని ఒక ప్రతిజ్ఞ చేశాను గనక ఆగకూడదు. ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి మర్యాదలన్నిటినీ నేను స్వీకరించినట్టే భావించు. నిరాదరణ చేయకూడదు. ఎవరన్నా మనకి ఏదన్నా ఒక చిన్న గౌరవంతో మర్యాదతో ఏదన్నా చేస్తే దాన్ని స్వీకరించాలి. కానీ నేను తీసుకోనండి, నాకు ఇష్టం లేదండి, నేను ముట్టుకోనండి అంటే తప్పు, అమర్యాద. స్వీకరించాలి, కానీ స్వీకరించడానికి వీలేని పరిస్థితి. ఎందుకని నేను ఆగను అని ప్రమాణం చేశా కనుక అది నిన్ను నిరాదరణ చేసినట్టు కాదు, కానీ నేను ఆగకూడదు, నేను స్వీకరించినట్టు భావించు అని చేయబెట్టాడు. మనం చూస్తూ ఉంటాం పీఠాధిపతులకి వాళ్ళకి పెద్ద పెద్ద బుట్టల్లో, వాళ్ళు స్టీల్లో ఇస్తే తీసుకోరుగా, పెద్ద పెద్ద బుట్టల్లో ఇన్ని పళ్ళు తెచ్చిస్తారు, ఇంత తట్టలో తెచ్చిస్తారు. తెచ్చిస్తే అన్నీ ఆయన తింటాడా? ఏం చేస్తారు? ఇలా ముట్టుకుని పక్కన ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఆయన స్వీకరించినట్టే తర్వాత ప్రసాదంగా అందరికీ పంచుతారు. అంతే కదా? అంటే అలా స్పృశించినంత మాత్రాన మేము స్వీకరించామని చెప్పారు, స్వీకరిస్తే చాలు, ఈ మాట చెప్పి ముందుకెళ్ళారు. అప్పుడు దేవతలు అంటారా, అహో దుష్కరం కర్మ అన్నారు. అబ్బా, ఎంత ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని చేశాడయ్యా హనుమ. ఏమిటి చెయ్యలేని పని చేయడం? ఏదన్నా ఒక పని చేసేటప్పుడు మనిషికి వచ్చే అడ్డంకులు 3 రకాలుగా ఉంటాయి. అందులో మొదటి అడ్డంకి ఏమిటంటే, మనం ఏదన్నా చేస్తున్నప్పుడు కొన్ని ఆకర్షణలు కలుగుతాయి.
సాధారణంగా ఎట్లా ఉంటుందో ఉదాహరణ చెప్తా. ఏదో ఒక తపస్సు, జపమో, పారాయణో, ఏదో ఒక దీక్ష మొదలు పెడతారండి. ఒక 3-4 రోజులు అయ్యేటప్పటికీ వీళ్ళు మనస్సులో ఏదనుకుంటే అది టక్కున ఎదురొస్తుంది. ఇవాళ మా అబ్బాయి నుంచి ఫోన్ వస్తే బాగుండు అనుకుని వీళ్ళు జపం చేస్తే బయటికి రాగానే ఫోన్ వస్తుంది. ఇవాళ ఇది తింటే బాగుండు అనుకోగానే ఎవరో మనకి తెచ్చిస్తారు అక్కడ జపం నుంచి లేవంగానే, ఏమండి తింటారా అని. అబ్బా నాకు సిద్ధి వచ్చింది అనుకుంటారు, అయిపోయింది. అక్కడ ఆగిపోయారు, రెండో మెట్టు లేదు. అదే వాళ్ళకి మొదలు చివర ఆఖరు, అంతే. అది ఆకర్షణ రూపంలో వచ్చి మన పనిని చెడగొట్టేవి. అలాగే మనం ఏదన్నా ఒక పని, ఫలానా లక్ష్యం కావాలి అని చేస్తూ ఉంటే అది కాకుండా ఇంకా చిన్న చిన్న కోరికలు తీరిపోతూ ఉంటాయి. ఏవేవో నేను అనుకున్నది వేరు, చాలా పెద్ద లక్ష్యం నాది. ఆ లక్ష్యం కాకుండా చిన్న చిన్నవి అనుకోకుండా తీరిపోతున్నా. ఆహా నా సాధన ఫలించింది అని అనుకున్నామో అయిపోయింది. నాకు కావాల్సింది ఇది కాదు, నాకు కావాల్సింది ఇది కాదు, ఇవన్నీ నాకు అక్కర్లా. ఏ రకంగా అయితే రాముడు తన దగ్గరికి వచ్చిన అస్త్ర దేవతలందరికీ నమస్కరించి అవి వచ్చి మీ బంటులం అని నమస్కారం చేస్తే ఈయన వాటికి నమస్కారం చేసి మీరు యథేచ్ఛగా వెళ్ళండి, కావలసినప్పుడు ఉపయోగించుకుంటానన్నాడు. కానీ వాటిని వెంటనే నా దగ్గర ఉండు అని చెప్పి అనలా. మనకి ఇంకా బాగా ఈ అష్టసిద్ధులు అన్న ఉన్నాయే, వీటిల్లో ఒక్కొక్కటి మనకి సిద్ధిస్తూ ఉంటుంది. సాధన మొదలుపెట్టిన వాళ్ళు ఏ ఒక్క దానిని ఇతరులకు చెప్పినా, దాన్ని సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టినా జన్మలు పడుతుంది మళ్ళీ ఆ స్థాయికి రావడానికి. ఖర్చు పెట్టేసుకున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే బాగుంటుంది, కానీ వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే ఏమవుతుంది? మనం చూస్తూ ఉంటాం, ఆయన నీళ్ల మీద తేలుతున్నాడండి చూపించుకుని, మహాయోగి నీళ్ల మీద తేలాడు అని చెప్పి అందరూ ఆయనకి నమస్కారాలు చేసేస్తూ ఉంటారు. పక్కన ఎవరో చాలా తయారవుతాడు, కలెక్షన్ కూడా మొదలు పెడతాడు కదా. దీనికి ఒక చిన్న ఉదాహరణ. నేను ఎన్నేళ్ళు సాధన చేసి లంబికా యోగాన్ని సిద్ధింపజేసుకుని ఇదిగో నీళ్ల మీద తేలి నేను గంగ దాటాను అన్నట్టు ఒక ఆయన. రామకృష్ణ పరమహంస నావలో గంగ దాటి అతనితో పాటు వెళ్ళి నేను పావలా ఖర్చుతో దాటానయ్యా అన్నట్ట. అంటే గంగ దాటడానికి జన్మంతా తపస్సు చేసి ఆ శక్తిని నీళ్ల మీద తేలడానికి ఉపయోగించుకోవాలా? అది కూడా ప్రదర్శించుకోవాలా? కాదు కదా. ఇలాంటి వచ్చేటప్పటికీ ఆగిపోతుంది. ఎవ్వరికైనా సరేనండి, పిల్లలకు కూడా చూడండి, ఏదో పెద్ద IAS పరీక్ష లాంటిది రాద్దామని రెడీగా ఉంటే ఆకర్షణీయమైనటువంటి హై శాలరీ జాబ్ ఒకటి వస్తుంది, అనుకోకుండా ఆఫర్ చేస్తారు. దానికి ఎడతాడా, ఇక్కడికి ఎడతాడా? లక్ష్య శుద్ధి బట్టి ఉంటుంది. ఎప్పుడైతే నాకు పర్మనెంట్ గా ఉండే ఆ ఉద్యోగమే కావాలి అనే లక్ష్య శుద్ధి ఉందో, ఈ ఎక్కువ శాలరీతో వచ్చే ఈ ఉద్యోగం వైపుకు వెళ్ళడు. ఇవాళ శాలరీ వస్తుంది, మార్నింగ్ హైర్ ఈవినింగ్ ఫైర్ కదా ఇవన్నీ, అంచేత సమస్య ఏం లేదు. పొద్దున తీసుకుంటారు, సాయంకాలం ఊస్టింగ్. ప్రస్తుతం ఉద్యోగాలన్నీ అలాగే కదా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఉన్నారో అందరిని అడగాల్సి ఉంటుంది, ఎందులో ఉన్నావు, ఏం చేస్తున్నావని. అంతేగాని ఫలానా దాంట్లో చేస్తున్నది గట్టిగా అనుకునే వీలు లేదు. ఇట్లాంటి వారికి ఆకర్షించబడతారా? ఇంకేదో చాలా ఆకర్షణలు ఉంటాయండి. ఇటువంటి ఆకర్షణల్లో పడకుండా ఉన్నవాడు మాత్రమే లక్ష్యాన్ని సాధించగలడు అనడానికి హనుమంతుడు మైనాకుడి దగ్గర ఆతిథ్యానికి, అబ్బా ఎంత అలిసిపోయానో కదా నేను, కాస్త 2 పళ్ళు తిని, కాస్త తేనె తాగి, కాస్త మంచినీళ్ళు తీసుకుని ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుని ఎంత బాగుంటుందో అనుకున్నాడంటే ఆ వాగ్దానం ఏమైంది? రాముడు వదిలిన బాణం అన్న వాగ్దానం ఏమైపోయింది? గోవింద. కనుక అప్పుడన్నార్త దేవతలు, దేవగణాలు పైనుంచి, అహో దుష్కరం కర్మ, అబ్బా ఈ పని చేశాడంటే ఎంత గొప్ప పని చేశాడండి, ఎవ్వరు మానవ మాతృలు ఎవరు ఏ సాధకులు చేయలేనటువంటి పని చేశాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారట. పాపం హనుమంతుడైతే ఆగలేదు, కానీ మనం మనుషులం కదా, ఒక్క నిమిషం ఆగుదాం. అతిథి మర్యాద చేయడం అనేటటువంటి సనాతన ధర్మం, కృతజ్ఞత అనే లక్షణం కలిగి ఉండడం, ఈ రెండింటికి ఫలితం ఎట్లా ఉంటుందో చూడండి. హనుమ అలా ముందుకు సాగగానే దేవతలందరూ వచ్చి హనుమని మెచ్చుకోవడంతో పాటు మైనాకుణ్ణి కూడా మెచ్చుకున్నారు. రామకార్యం చేయడానికి వెడుతున్నటువంటి హనుమకి నువ్వు సేదదీర్చే ప్రయత్నం చేశావు అని మెచ్చుకోవడంతో పాటు ఇంద్రుడు అన్నాడు, ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు, సౌమ్య అని సంబోధిస్తాడు. అంటే మంచివాడా, మనం అంటామే బంగారు తల్లి బంగారు తండ్రి అని ఎట్లా అనమాట, మా నాయనే అని. ఇంకా నువ్వు హిరణ్య నాభుడు, అతడి పేరు సునాభుడు లేక హిరణ్య నాభుడు, మేనాదేవి కొనుక్కు గనక మైనాకుడు అని అన్న
పేరు హిరణ్యనాభం. నువ్వు ఇంకా భయపడవలసినటువంటి పని లేదు, యథేచ్ఛగా ఉండు. అంటే ఇంతకాలం దాక్కునున్నాడు ఇంద్రుడు ఎక్కడ రెక్కలు కొట్టేస్తాడో అని. నువ్వు ఇంత సత్కార్యం చేసినందుకు నీకు ఎటువంటి భయం ఇక లేదు అని అభయం ఇచ్చి వెళ్ళాడు. అంటే కృతజ్ఞత చూపించటం అన్నది ఉంటే దేవతలు ఎంత సంతోషిస్తారో. అలాగే ఎవరన్నా సత్కార్యం గనక చేసినట్టయితే, మంచి పని చేసినట్టయితే ఎంత సంతోషిస్తారో, అదే విధంగా అతిథి మర్యాదలు చేస్తే ఎంత సంతోషిస్తారో. అతిథులకు చేయాల్సిన మర్యాదలు ఉన్నాయి. అలాగే ఒకళ్ళు మంచి పని చేస్తుంటే మనం ఏమాత్రం కొద్దిగా సహకరించినా ఎంతటి దేవతలు ఎంతగా సంతోషిస్తారో ఈ సంఘటన మనకి తెలియజెప్తోంది. అందుకే మనం ఏం చెయ్యాలన్నది కాదండి, పెద్ద పెద్ద పనులు చేసే వాళ్ళకి కొద్దిగా సహకరించినా చాలు. మనం చెయ్యలేకపోవచ్చు, చేస్తామో లేదో తెలియదు, కానీ కొద్దిగా సహకరించినా చాలు, దానివల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇంద్రుడంతటి వాడు వచ్చి ఇంకా నువ్వు భయపడాల్సిన పని లేదు అన్నారు. ఆకర్షణ లాంటి దాన్ని బాగానే గెలిచాడు గాని హనుమ అసలు రావణుణ్ణి గెలవగలిగిన బుద్ధి కుశలత బలము ఉన్నాయా లేదా పరీక్ష చేయాలని దేవతలు అనుకున్నారట. అందుకని సురసని పంపించారు, వెళ్ళి పరీక్ష చేయవయ్యా అని. ఇక్కడ చాలా మందికి సందేహం, దేవతలు ఎందుకు పరీక్ష చేయాలండి? వీళ్ళ పని మీదే పెడుతున్నాడు కదా, అడ్డుకొట్టడం దేనికి? గెలిచాడా సరే సరి, ఒకవేళ గెలవలేక ఇబ్బంది పడుతుంటే అతడికి కావలసిన బలాన్ని వాళ్ళు సమకూర్చాలి, అతడికి సహకరించాలిగా. వీళ్ళ పని మీద పెడుతున్నాడుగా, వీళ్ళ పని మీద పెడుతున్నప్పుడు తనంతట తను ఉండగలిగితే సరి, లేకపోతే సహకరిద్దాం అనుకున్నారో ఏమో. పరీక్ష చేయడానికి సురసని పంపించారు. సురస కొంత వికృతమైనటువంటి ఆకారాన్ని ధరించి, నువ్వు నాకు ఆహారం, నా సమీపంలో వచ్చినవన్నీ నాకు ఆహారం అని నాకు బ్రహ్మగారు వరం ఇచ్చారు, నేను నిన్ను తింటాను, నా నోట్లో ప్రవేశించు అంది. చాలా జాగ్రత్తగా మాట్లాడింది. చెప్పాను కదా, తెలివిగల వాళ్ళు ఎదుటివారి మాటల్ని జాగ్రత్తగా విని ఆ మాటని తూచా తప్పకుండా ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎక్కడ సెమికోలన్ పెట్టాలో పెట్టుకుని దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. భాష మీద పటుత్వం ఉన్నట్టయితే కనుక నా నోట్లో ప్రవేశించు అంది. నోరు తెరిస్తే హనుమ శరీరాన్ని పెంచాడు. మళ్ళీ అది నోరు పెంచింది. ఇలా పెంచుకుంటూ 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 పోతే 100 యోజనాల నోరు తెరిచింది. తెరిస్తే హనుమ సూక్ష్మంగా ఈగంతగా మారిపోయి, నేను ఆ పోలిక చెప్తానో లేదో అని వచ్చింది, ఈగ మారి ఆ సురస నోట్లోకి వెళ్ళి నోరు మూసే లోపల బయటకు వచ్చాడు. అమ్మా దాక్షాయిని, నీకు నమస్కారం, నీ ప్రతిజ్ఞ నెరవేరింది, ప్రవేశించమన్నావు కదా, ప్రవేశించాను, నీ మాట తప్పలేదు, బ్రహ్మగారి మాట తప్పలేదు, నమస్కారం చేసి ఇవతలకొచ్చాడు. నోట్లో ప్రవేశించంది కానీ నువ్వు నాకు ఆహారం అవుతావు, నేను నవిలేస్తాను, నవిలెయ్యాలి అని చెప్పలేదు కదా. నోట్లో ప్రవేశిస్తే నవ్వులుతుంది, ప్రవేశించాడు, నమిలే అవకాశం ఇవ్వకుండా వచ్చేశాడు. ఇక్కడ బుద్ధిమతాం వరిష్ఠః అని చెప్పినటువంటి దానికి ఇది లెక్క. అంటే పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆ పరిస్థితుల్లో నుంచి హనుమ ఏ విధంగా బయటపడగలడు అన్నదాన్ని దేవతలు పరీక్షించారు. ఇంకా మాకు భయం లేదు, హనుమ రామకార్యాన్ని తద్వారా దేవకార్యాన్ని చక్కగా నిర్వర్తించగలడు అనే ధైర్యంతో ఉన్నారు. ఇది రెండోది. ఇప్పుడు ఇది పరీక్ష 2, దుష్కర కర్మ 3. మూడో దుష్కర కర్మ చేశాడు. మొదటిది సంచరించేటటువంటి ఆకాశ మార్గానికి వెళ్ళి 100 యోజనాలకు కావలసినటువంటి బలాన్ని పుంజుకోవడం. మనం ఎంత దూరం వెళ్లాలో దాన్ని బట్టి కదండి. కాస్త దారిలో ఇప్పుడు మనకి హైదరాబాద్ లో అలవాటే ఉంది, 4 అడుగులు వేసామంటే వానలు వానలు పడకుండానో వైతరుణులు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, దాటి వెళ్ళాలి మనం. అది కొంచెం ఉందనుకోండి, ఇక్కడ కాలు పెట్టి అంత దూరం వేస్తాం. కొంచెం ఎక్కువ ఉందనుకోండి, కాస్త ఆగి ఈ కాలు గట్టిగా నొక్కి అంత దూరం కాలేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే కదా. ఇప్పుడు 100 యోజనాల దూరం వెళ్ళడానికి ఈయన ప్రయత్నం చేశాడంటే అది మొదటి దుష్కర కర్మ. అంటే ఇక్కడి నుంచి అంత దూరం గెంతడానికి బురదలో పడకుండా బయలుదేరాడు. ఇది మొదటి దుష్కర కర్మ. రెండో దుష్కర కర్మ ఏమిటి? మైనాకుడు ఆకర్షణ రూపంలో వచ్చినటువంటి దాన్ని అధిగమించాడు, ఆకర్షణలు దాటాడు. సాధారణంగా ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి అందులో పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటట్టయితే పరీక్షల్లో మా ఇంటర్వ్యూలో గెలవడమే కాకుండా వాళ్ళ బిహేవియర్ కూడా పరీక్ష చేస్తూ ఉంటారు, ఎక్కడ ఆకర్షణకు లొంగుతారా అని. ఇది రెండోది. మూడోది, పరీక్ష చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర తెలివితేటలతో ఆ పరిస్థితిని అధిగమించాడు.
ఆ తరువాత నిజమైనటువంటి కష్టం వచ్చింది. ఎవరు పెట్టింది కాదు. ఏమిటది? ఈ సముద్రంలో ఛాయాగ్రాహి అయినటువంటి ఒక జీవి ఉంది, సింహిక అన్న పేరుతో. తన శక్తి తగ్గుతున్నట్టు, తన బలం తగ్గుతున్నట్టు, వేగంగా వెళ్ళలేకపోతున్నట్టు హనుమ గుర్తించి అనుకున్నాడు, ఛాయాగ్రాహిణి అయినటువంటిది ఇక్కడ ఉందని సుగ్రీవుడు చెప్పాడు కదా, అది ఇదే అయి ఉంటుంది అనుకున్నాడు. అంటే సుగ్రీవుడు బయలుదేరినటువంటి వాళ్ళవి ఏమేం చెప్పాడో కొన్నే మనకు వివరాలు వాల్మీకి చెప్పాడు, కానీ ప్రతి వాళ్ళకి ఇలాంటివన్నీ ఎన్నో చెప్పుంటాడు. అందులో దక్షిణ దిక్కుకు వెడితే సముద్రంలో ఛాయాగ్రాహిణి ఉంటుంది, అంటే నీడని పట్టి ఆకర్షించేస్తుంది మనుషుల్ని అని. మనుషులని జంతువులు అది అనుకుంటాను అని చెప్పి చేసేది ఏం లేదు, ఆకర్షించబడ్డాడు. ఆకర్షించబడ్డప్పుడు అది నోరు తెరిస్తే తను పెద్దగా శరీరం పెంచాడు. అది నోరు తెరిస్తే లోపలికి వెళ్ళి అక్కడ శరీరాన్ని పెంచాడు. అది చిన్నగా ఉన్న నోటిలో ప్రవేశించి తన శరీరాన్ని నోట్లోకి వెళ్ళాక పెంచి తన వాడైనటువంటి గోళ్లతో దాన్ని కంఠాన్ని చీరేసి బయటకు వచ్చాడు. అది మళ్ళీ నోరు మూసే లోపల బయటకు వచ్చాడు. బాధతో నోరు ముయ్యొచ్చుగా, నోరు మూసే లోపల బయటకు వచ్చాడు. దేవతలు 4వ దుష్కర కార్యం చేశారని సంతోషించాడు. ఇంకా హనుమ ఏం చేశాడో అని మనం నావిగేట్ చెయ్యక్కర్లా, ఆయన చేసేసుకుపోతాడు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తెలివితేటలతో కానీ, బలంతో కానీ, కౌశలంతో కానీ పరిస్థితుల్ని దాటి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని చెప్పి నిర్ధారణకి వచ్చాడు. సూర్యాస్తమయం కాకుండానే లంకా నగరం ఒడ్డున దిగాడు, లంకా పట్టణానికి. ఇంకా ఎదురు చూస్తున్నాడట. చంద్రోదయం అయ్యే సమయం దాకా ఎదురు చూసి నగరంలో ప్రవేశిద్దామని. అక్కడ ఉన్నటువంటి చెట్లు అవి చాలా ఉన్నాయి, సముద్ర తీరం కదా, పెద్ద పెద్ద వృక్షాలే ఉన్నాయి. వాటి దగ్గర కాస్త ఆగాడు. చంద్రోదయం అయ్యాక లోపల ప్రవేశిద్దామనుకున్నాడు. ఎందుకంటే అసురసుంజ వేళ అస్సలు బాగుండదండి. మనమే గమనిస్తే 24 గంటలు ట్యూబ్ లైట్లు వేసుకోవడం అలవాటైన మనకి తేడా తెలియదు, కానీ ఈ విద్యుత్ దీపాలు లేనటువంటి చోట చూడండి, పగలు బాగుంటుంది, రాత్రి కూడా బాగుంటుంది, కానీ సంధ్యా సమయంలో కొంచెం ఎటు కాకుండా ఉంటుంది, ట్విలైట్ అంటాం. అటు వెలుగు ఇటు చీకటి రెండూ కూడా కలగలిపినట్టు ఉండేటటువంటిది. అటువంటి సమయంలో ప్రవేశించకుండా ఒక్క నిమిషం ఆగాడు. ఈ ఆగడంలో అనేక అర్థాలు ఉన్నాయి. ఈయన కొంచెం సేపటి తర్వాత సూర్యుడు అస్తమించిన కొన్ని గడియలకి చంద్రోదయం అవుతోంది అంటే త్రయోదశి అనుకుంటా, ఆయన వెళ్ళి సీతాదేవిని చూసింది. ఆ సమయంలో అక్కడ ఆగాడు. ఆగి చంద్రుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమించిన దానికి చంద్రుడు ఉదయించటానికి మధ్యలో కాస్త గ్యాప్ ఉంది, అంటే పూర్ణిమకి ముందు ఆగాడు. ఆగి చంద్రుడు ఉదయిస్తూ ఉండగా తన శరీరాన్ని పిల్లంతా చేశాడు. అంతకు ముందేమో కొండంత చేశాడు. అవసరమైతే 80 యోజనాల దాకా పెంచాడు. ఇంకా 100 అయ్యా కొద్దులే అనుకున్నాడు. అంటే బయటికి రావడానికి చాలా కన్వీనియంట్. అంత అయితే ఇంతగా వెళ్ళి లోపలికి వెళ్ళి వెంటనే బయటికి రావడానికి వీలుగా 100 యోజనాలు పెరిగేదాకా ఆగాడు. ఇక్కడ తాను పిల్లంతా తయారయ్యాడు. అంతకన్నా ఎక్కువ అవల అయ్యి నెమ్మదిగా దానిని దాటబోతూ ఉంటే ఒక భయంకరమైనటువంటి రూపం వచ్చి నువ్వెవరు, ఎందుకు వచ్చావని గద్దిచ్చింది. ఈయన అంతకన్నా నువ్వెవరు అని అడిగాడు. అడిగితే ముందర నువ్వు చెప్పాలి, తర్వాత నేను చెప్తానంది పద్ధతి కదా. నేను లంకా నగరం గురించి విన్నాను, చాలా బాగుంటుందని చూడ్డానికి వచ్చాను అన్నాడు. ఇందులో అబద్ధం అన్నా ఉందా? సీతని వెతకటానికి అని చెప్పలేదు, కానీ చూడ్డానికి అన్నాడు కదా. అక్కడ చూస్తేనే కదా సీత కనపడేది, అంచేత చూడటానికి వచ్చాను అన్నాడు. నేను లంకాధిదేవతని, బ్రహ్మగారు నాకు ఇక్కడ దీనికి అధిదేవతగా ఇచ్చారు, దీన్ని నేను కాపాడాల్సిన బాధ్యత ఉంది, నా అనుమతి లేనిదే నువ్వు లోపల ప్రవేశించటానికి వీల్లేదు అంటే అరచేత్తో ఆలోచించి ఎడమ అరచేతితో ఇలా కొట్టాట. ఎడమ చెయ్యేందుకు అరచెయ్యేందుకు అంటే స్త్రీ కదా, గట్టిగా ఎందుకు కొట్టాలి, స్త్రీని హత్య ఎందుకు చెయ్యాలి, దాని బలం తగ్గితే చాలు కదా, అంతవరకు ఆలోచించి నెమ్మదిగా కొట్టాట. నెమ్మదిగా కొడితే దానికి దిమ్మ తిరిగిపోయింది. తిరిగి నువ్వెవరు అని అప్పుడు చెప్తుంది. తానెవరో చెప్పింది కదా. చెప్పి నాకు అర్థమైంది, ఈ నగరానికి నన్ను పాలన చేయమని బ్రహ్మగారిని యోగించాడు, కానీ ఎప్పుడైతే ఒక కోతి వచ్చి ఆ కోతి చేతిలో నేను ఓడిపోతానో అప్పుడు ఈ నగరం రాజ్యం నశిస్తుందని చెప్పాడు. ఇక్కడ ఈ పతనం మొదలైంది, నువ్వు నగరంలో ప్రవేశించు, నీ పని సులువవుతుంది, సీత నీకు కనపడుతుంది అని నేను చెప్పాడా? సీతను చూడ్డానికి వచ్చానని చెప్పలా, కానీ అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే రావణుడు
సీతని తీసుకొచ్చాక లంకా నగరానికి కాపలా పటిష్టం చేశాడు అంతకు ముందు కన్నా. అసలు లంకకి పెద్ద కాపలా అవసరం లేదు, మామూలుగా ఉన్నారు, యథాప్రకారంగా ఉంటారు ఎంత ఉండాలో రొటీన్లో. ఎందుకంటే ఎవరు ఆ సముద్రాన్ని దాటలేరు, దాటి వచ్చిన త్రికోట పర్వతం మీదకి ఎక్కలేరు, అది ఎక్కినా గానీ లంకలో ప్రవేశించటం కష్టం, చాలా దుర్భేద్యంగా ఉంటుంది. అందువల్ల యథాప్రకారంగా ఉండేది ఉన్నా ఇప్పుడు సీతని తీసుకొచ్చిన తర్వాత లంకా నగరానికి ఆయన ఎక్కువ కాపలా పెట్టాడు. అంచేత ఇతడు వచ్చింది సీత కోసమని అర్థమైపోయింది. అందుకని నీకు సీత దొరుకుతుంది, నీ పని పూర్తవుతుంది, ప్రవేశించమంటే హనుమ ఎడమకాలు పెట్టి దక్షిణపు దిక్కుగా ద్వారంలోంచి ప్రవేశించాట. ఈ రెండు శత్రువుల ఇళ్లలో ప్రవేశించే పద్ధతి. ఎప్పుడూ కూడా కుడికాలే ముందు పెట్టాలి శుభానికి. ఎడంకాలు పెట్టారు అంటే నీ సంగతి తేలుస్తా, నిన్ను అనుస్తానని లెక్క. మీకు తెలుసో తెలీదో, ఎన్సీసీలో గాని ఆర్మీలో గాని ముందు ఎడంకాలే పెడతారు, వాళ్ళు వెళ్ళేది శత్రువుల దగ్గరికి కదా. అందువల్ల అనుకుంటా ఎడమకాలే ముందు వాళ్ళు ముందుకు జాపడం ఉంటుంది. మనం క్షేమం కోరుకునే వాళ్ళ ఇంటికి సింహద్వారంలోంచి పెడతాం, అవతల వాళ్ళ మీద మనకి కోపం ఉంటే దొడ్డిదారిలోంచి పెడతాం. పెరట్లోంచి వచ్చారంటే మన క్షేమం కోరుకునే వాళ్ళు కాదు అని అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో మనం రమ్మని చెప్పి అది వేరు. మామూలుగా అయినట్టయితే మొదటిసారి మన ఇంటికి వచ్చేటప్పుడు పెరట్లోంచి వెనక తలుపులోంచి వచ్చారు అంటే మన క్షేమం వాళ్ళు కోరుకోవటం లేదు అని అర్థం. ఈయన రెండు విషయాల్లోనూ వ్యతిరేకంగానే ఉన్నాడు కదా. రావణుణ్ణి నశింపచేయాలనే శత్రువుగానే వెడుతున్నాడు గనక ఎడమకాలే పెట్టాడు. ఎడమకాలు పెట్టి లంకలో ప్రవేశించి ఆ చంద్రుడి యొక్క వెన్నెలలో ఆ లంకా నగరాన్నంతా చూడడం మొదలుపెట్టాడు. ఎంత బాగుందో. మనం అయోధ్య గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్పా, లంకా నగరం కూడా చాలా బాగా ఉంటుందని. 7 అంతస్తుల మేడలు ఉన్నాయి, పగడాల వైడూర్యాల జాలీలు అంటే మనం పూసలు గుచ్చుకుంటామే వాటికి పెట్టేవి, అటువంటి వైడూర్యాలు ఉన్నాయి. అలాగే పచ్చలతో ఉన్నటువంటి అవి ఉన్నాయి. ఇలా మొత్తం అంతా కూడా లంకే స్వర్ణ లంక అని పేరు దానికి. అంటే బంగారంతోనే నిర్మాణం చేయబడింది. అక్కడ అందరూ కూడా చక్కగా వేదం చదివేటటువంటి పండితులు ఉన్నారు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు ఉన్నారు, నృత్యం చేసేవాళ్ళు, గానం చేసేవాళ్ళు, చాలా ఆనందంగా వినోదంగా కాలం గడిపేటటువంటి జంటలు. ఇలా అసలు ఈ నగరంలో ఉండడమే చాలా బాగుంటుంది అనిపించేటటువంటి వాతావరణం. ఎక్కడో ఆడ్ మ్యాన్ అవుట్ లాగా వాళ్ళు చదువుతున్నటువంటి వేదాలు కృత్యాలు ఉన్నాయి కానీ అది తప్ప మిగిలిందంతా కూడా ఒక పబ్లోకి ఎంటర్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఒక పబ్బో క్లబ్బో, ఇది క్లబ్ అనుకోండి. ఈయన రావణుడి అంతఃపురం చూసుకున్నాడు, అక్కడికి లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని చూస్తూ ఉంటే అక్కడ వాతావరణం మరి ఇంత అన్యాయంగా ఉంది. రకరకాలైనటువంటి పానీయాలు, రకరకాలైనటువంటి తినే పదార్థాలు, సగం తిన్నవి సగం పడేసినటువంటివి, అన్ని జంతువుల యొక్క మాంసాలు రుచికరంగా వండినటువంటివి, రకరకాల పానీయాలు అన్నీ చూసుకుంటూ స్త్రీలు కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ యక్ష, నాగ, కిన్నర, కింపురుష రకరకాలైనటువంటి జాతుల స్త్రీలందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆనందంగానే ఉన్నారు. వీణ వాయించేవాళ్ళు, మద్దెలు వాయించేవాళ్ళు, కిన్నెర అనబడేటటువంటి కిన్నరులు వేరు, ఇది కిన్నెర అనే వాయిద్యం వాయించేవాళ్ళు. ఇలా రకరకాల వాయిద్యాలు వాయించేవాళ్ళు, రకరకాలైనటువంటి స్త్రీలు, అందంగా ఉన్నవాళ్ళు. అయితే వాళ్ళు కూడా బాగా ఈ మైరేయాదులు తాగి ఉండడం వల్ల తమ స్పృహలో తాము లేకుండానే ఉన్నారు. ఒక్కొక్కళ్ళని స్త్రీలే ఒకళ్ళనొకళ్ళు కౌగలించుకుని, అంటే పక్కన ఉన్నటువంటిది భర్త అనేటటువంటి పరిస్థితుల్లో కనపడుతున్నారు. అంటే ఈ దృశ్యాలు మనం ఇప్పుడు ఇంకా ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చు అనుకుంటా. అలాంటి దృశ్యం ఉంటే అది రావణ పాలిత లంక అయి ఉండాలంతే. ఒక స్త్రీ మరో స్త్రీని కౌగులించుకుని చుంబిస్తోంది అంటే ఆ కల్చర్ మనకి ఆహ్వానిస్తున్నాం కదా. అంటే దేశం లంకగా తయారైంది, రాక్షస జాతిగా మనని మనం మార్చుకుంటున్నాం, పరిణామం చెందుతున్నాం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో చూస్తూ ఇక్కడ ఎక్కడ సీత కనపడలేదు అనుకున్నాడు. అనుకుంటూ ఇదేదో నేను తప్పు చేస్తున్నానా, ఆడవాళ్ళని చూస్తున్నానే, స్త్రీలని చూస్తూ ఉన్నాను, పైగా వాళ్ళు ఎలా ఉన్నారు, ఒంటి నిండా బట్టలు లేనటువంటి వాళ్ళు, సగం బట్టలు కట్టుకున్నటువంటి వారు, అర్ధనగ్నంగా కూడనటువంటి స్థితిలో కనపడుతున్నటువంటి స్త్రీలందరూ ఉన్నారు. వీళ్ళని చూసుకుంటూ వెడుతున్నాను నేను. ఆడవాళ్ళని చూడడం తప్పు కదా, రాత్రిపూట పడగదుల్లో పడుకున్నటువంటి ఆడవాళ్ళని చూడడం అన్నది ఎంత తప్పు, నాకేమన్నా పాపం వస్తుందా అనుకుని మళ్ళీ అనుకున్నాడు. ఆవులని ఆవుల మందలో చూడాలి,
స్త్రీలని స్త్రీల మధ్య వెతకాలి, అంతేగాని స్త్రీలను ఆవుల మంద మధ్యలో వెతుకుతామా? సీతాన్వేషణ కోసం వచ్చాను కనుక, పైగా నాకు ఎటువంటి వికారం కలగట్ల, ఈ స్త్రీలను చూస్తే నా మనసు చెలించట్ల, అందువల్ల నాకే పాపం అంటుందో తనకి తానే ఆత్మపరిశీలన చేసుకున్నాడండి. ఎవరో అక్కర్లేదండి, మనకి మనమే పరీక్ష, ఇంకెవరు లేరు, మనమే అనుకోవాలంతే. అలాంటి సమయంలో అక్కడ ఇలా ముందుకు వెళ్ళగా 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 ఈయన ఒక మంచం మీద, తెల్లని పక్క మీద మినుగుల రాసి పోసినట్టుగా పెద్ద ఆకారంతో పడుకుని ఉన్నాడట రావణుడు. నల్లని రూపం, ఒంటి మీద అనేక గాయాల మచ్చలు. ఎక్కడివంటే దిగ్గజాలతో యుద్ధం చేసినప్పుడు గాయాలైతే వాటి దంతాలతో అవి మానిన తర్వాత మచ్చపడి కాయ కాస్తూ ఉంటాయి, కొన్ని మచ్చలు కాయ కాసేస్తాయి. అట్లాంటి మచ్చలతో ఉన్నటువంటి వాడు, చేతులు ఇనప గుదియల్లాగా ఉన్నాయట నల్లగా. అట్లాంటి రూపంతో ఉన్న ఆ రావణుణ్ణి చూసి అహో రూపం అనుకున్నాడు. ఆహా, ఎంత బాగున్నాడు, చక్కగా సాముద్రిక శాస్త్రంలో చెప్పినటువంటి చక్కని రూపంతో ఉన్నాడు. ఆ ఒక్క దుర్గుణం లేకపోతే ఎంత బాగుండేది. ఆ దుర్గుణం ఉంటే అంటే ఏమవుతుంది, ఎన్ని మంచి లక్షణాలన్నా ఉండనిండి, ఒక్క దుర్గుణం చాలు కదా. కుండెడు పాలు, ఒక్క విషబొట్టు చాలదా అండి? విషం దాకా కూడా అక్కర్లా, ఒక్క ఉప్పు రాయి చాలు కదా, కుండెడి పాలు ఏమవుతాయి? అట్లా అయిపోయింది. అదొక్కటి లేకపోతే దేవేంద్ర పదవి కర్హుడయ్యేవాడు కదా. ఏమి అందమైనటువంటి చక్కనైనటువంటి సాముద్రిక శాస్త్రానికి అనుగుణమైన సులక్షణమైనటువంటి రూపమా అని అనుకున్నాడు. కానీ ఎక్కడా కూడా సీత కనపడల. ఈ వచ్చినటువంటి వాళ్ళల్లో అందరూ కూడా రావణుణ్ణి చూసి సౌందర్యానికి ఆకర్షించబడ్డవాళ్ళు, రూపానికి ఆకర్షించబడ్డవాళ్ళు, అతడి పరాక్రమాన్ని చూసి ముచ్చటపడ్డవాళ్ళు, అతడి యొక్క ఇతర పాండిత్యాన్ని చూసి సంతోషించిన వాళ్ళు, తమంతట తాముగా వచ్చినటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు కూడా బలవంతంగా వచ్చినా ఇక్కడ రావణుడు వాళ్ళని ఏ విధంగా చూశాడో దాన్ని బట్టి ఆకర్షించబడ్డవాళ్ళు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రావణుడి పట్ల ఆకర్షణ ఉన్న వాళ్లే ఉన్నారు. ఇష్టంగా కానీ బలవంతంగా కానీ, ఏది ఏమైనా బలవంతంగా ఇష్టపడ్డారు. అదెక్కడో చెప్తారు, మీది ప్రేమ వివాహం అంటే, ముందు వివాహం అయింది, ఎవరెవరిని ప్రేమించారంటే ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించక తప్పలేదు అంటాడు. ఆ విధంగా తప్పనిసరి వాళ్ళందరూ ఇష్టంగానే ఉన్నారు. వీళ్ళల్లో ఎక్కడా సీత కనపడలా. అనుకుంటూ ఉండగా దూరంగా ఇటువంటి వికారపు చేష్టలున్న స్త్రీలందరికీ దూరంగా, మరి వికారంగా కాకుండా ఎట్లా ఉంటారండి?